పేద ప్రజలకు నేను ఇవ్వగలిగే పెద్ద ఆస్తి చదువు. ప్రతి పేద కుటుంబంలో పిల్లలు చదువుకోవాలి. మీ బిడ్డలను బడికి పంపండి, నేనే చదివిస్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఇది. ఇచ్చిన మాట ప్రకారం అమ్మఒడి ద్వారా ప్రతి పేద విద్యార్థి చదువుకు బాటలు వేశారు ఆయన. కడుపున పుట్టిన బిడ్డను చదివించి ప్రయోజకుడిని చేయాలి అన్న ప్రతి తల్లిదండ్రి ఆశలను నెరవేర్చారు ఆయన. అలా జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు తమ పిల్లల్ని బడికి పంపించిన పేద కుటుంబాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఓవైపు 10వ తరగతి పరీక్షలు జరుగుతుంటే ఎగ్జామ్ హాల్లో ఉండాల్సిన ఆ పేద విద్యార్థులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కుటుంబంది కర్నూలు జిల్లా పల్లెపాడు గ్రామం. ఆ గ్రామంలో పనుల్లేక ప్రకాశం జిల్లా పూరిమిట్లకు వలస వచ్చారు. పూరిమిట్లతో పాటు పక్క గ్రామాల్లో మిరపకోతకు వెళుతూ పనులు చేసుకుంటున్నారు. పల్లెపాడులో ఒక్కరు కూడా లేకుండా పనులకు వలస వెళ్లడంతో 10వ తరగతి చదువుతున్న తమ బిడ్డలను మధ్యలోనే బడి మాన్పించి ఇలా తమ వెంట తీసుకొచ్చారు. కీలకమైన 10వ తరగతి పరీక్షలు రాయాల్సిన ఈ పిల్లలు ఇలా మిరపకోతలో తల్లిదండ్రులతో పాటు కలిసి పనిచేస్తున్నారు. తన కొడుకును చూసుకోవడానికి, కాస్త అన్నం పెట్టడానికి ఎవరూ లేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపేసి పూరిమిట్లకు తీసుకుని వచ్చారు ఈ దంపతులు. గతంలో అమ్మఒడి వస్తే తమ పిల్లవాడి ఖర్చులకైనా వచ్చేవని, ఇప్పుడు అమ్మఒడి ఆగిపోవడంతో కొడుకు చదువును మధ్యలోనే ఆపేసి వలస వచ్చామని బాధపడుతూ చెబుతున్నారు. అమ్మఒడి రాక ఏదో చిన్న చదివించుకోవాలి డబ్బు, ఇంకా అమ్మఒడి కానీ రాలేదు ఇంతవరకే. అందుకని మేము ఎమ్మడే తీసుకొచ్చుకొని బతికినాం సార్. ఇట్లే పెరగాలకు వచ్చి నాగరాజు లాంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఇలా వలసపోతున్నారు. దీంతో వాళ్ల పిల్లల చదువులు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. డబ్బులు పడితే మేము కూడా చదువుతాం కదా, కానీ ఇప్పుడు పడుకోవడానికి ఆడుంటే ఏం లాభం ఉంటుంది? ఇటుకని వస్తే ఏమో కూలు నాలుగు బతికేసి బతుకుతాము. సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం, సంక్షేమ పథకాలు అందకపోవడంతో విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తును చేజార్చుకుంటున్నారు. ఎగ్జామ్ హాల్లో కూర్చుని 10వ తరగతి పరీక్షలు రాయాల్సిన పిల్లలు చదువుకు దూరమై వలసలు పోతూ కూలీ పనులు చేసుకుంటున్నారు. పిల్లల్ని చదివించాలనే ఆశ ఉన్నప్పటికీ పథకాలు అందకపోవడంతో పిల్లల్ని తమ చేతులతో తామే కూలీలుగా మారుస్తున్నారు తల్లిదండ్రులు. ఇలాంటి కుటుంబాలు కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కోకొల్లలు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం. ఫలితంగా జిల్లాలోని మంత్రాలయం, కోసిగి, ఆలూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లు వలసబాట పడుతున్నాయి. బతుకు తెరువులో భాగంగా ఎంతో మంది 10వ తరగతి విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు దూరమయ్యారు. ఇదివరకెన్నడూ లేనంతగా ఈ ఏడాది పెద్ద సంఖ్యలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. విద్యార్థులు చదువులకు దూరమవుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పేద కుటుంబాల విద్యార్థుల చదువులకు భరోసా ఇవ్వకుండా వేడుక చూస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 32,130 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. అదే పరీక్షలకు దూరమైన విద్యార్థులు చాలా మంది. వాళ్లల్లో ఒకరు ఈ 10వ తరగతి బాలిక. పేరు చిన్నారి. 10వ తరగతి చదివే ఈ సన్నక్కి చిన్నారి అనే ఈ బాలిక క్లాస్లో సెకండ్. ఏ పరీక్ష పెట్టినా మినిమం 80% మార్కులు తెచ్చుకుంటుంది. క్లాసులో అందరికంటే ఈ పాప చేతిరాతే బాగుంటుంది. మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం చింతకుంటకు చెందిన ఈ బాలిక పరీక్షలకు దూరమైంది. సాక్షి మీడియా చొరవతో ఇప్పుడు పరీక్షలు రాస్తోంది. సాక్షి మీడియా ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు సదరు చిన్నారిని స్వగ్రామానికి పంపారు. ఆమెతో పరీక్షలు రాయిస్తున్నారు. చిన్నారి చక్కగా పరీక్షలు రాస్తోంది. మొన్న రాసిన ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఏకంగా 80 మార్కులు వస్తాయంటోంది. కానీ ఆమె ఫెయిల్ అవుతుంది. అవును, ఆమె 10వ తరగతి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె 2 సబ్జెక్టుల ఎగ్జామ్స్ మిస్ అయ్యింది. చిన్నారి లాంటి విద్యార్థులు కర్నూలులో వందల సంఖ్యలో ఉన్నారు. చక్కగా చదువుతూ కూడా కుటుంబ పరిస్థితుల వల్ల పరీక్షలకు దూరమైన ఇలాంటి స్టూడెంట్స్ పై మంత్రి లోకేష్ స్పందన ఏంటి? మీడియాలో వస్తేనే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. అదేదో ముందే చర్యలు తీసుకుంటే మరింత మంది విద్యార్థుల భవిష్యత్తు బాగుండేది కదా. నా పేరు చిన్నారి, మా ఊరు చింతకుంట. మా అమ్మ నాన్నతో పాటు నేను కూడా వలస వెళ్ళాను. సాధారణ తీసుకొచ్చి ఎగ్జామ్స్ రాపించినారు. 2 ఎగ్జామ్స్ సప్లిమెంటరీలో రాయాలనుకున్నాను. గవర్నమెంట్ స్క్రీన్ పథకాలు కూడా మాకు అందలేదు. కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన మారయ్య, కమలమ్మ దంపతుల రెండో కుమార్తె చిన్నారి.
10వ తరగతి చదువుతున్న చిన్నారి తప్పనిసరి పరిస్థితుల మధ్య ఊరు విడిచిపెట్టింది. బడి మధ్యలోనే మానేసింది. తన తోటి పిల్లలంతా బడికెళ్లి చదువుకుంటుంటే తెలివితేటలుండి కూడా బడికి వెళ్లలేని పరిస్థితి ఈ చిన్నారిది. ఈ పాప కుటుంబానికి సెంటు భూమి కూడా లేదు. కూలికి వెళితే డబ్బులొస్తాయి, లేదంటే పస్తులు. అందుకే జనవరిలోనే చిన్నారి కుటుంబం పనుల కోసం ఊరు విడిచి వెళ్లిపోయింది. కష్టపడి చదివిన చిన్నారి మనసులోనే బాధను దాచుకుని తల్లిదండ్రులతో కలిసి కూలి పని చేసుకుంటోంది. విషయం అధికారులకు తెలిసి చర్యలు తీసుకుని మిగతా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు. మిస్ అయిన 2 పరీక్షలు కూడా రాయించే ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు నేను కోసిగిలో ఉన్నటువంటి మౌంట్ కార్మెట్ స్కూల్ని 10th క్లాస్ పరీక్ష సందర్భంగా విజిట్ చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా ఏమిటంటే ఒక పాప మరి మైగ్రేషన్ కింద మరి గుంటూరు దగ్గర ఉన్నటువంటి పేరేచెర్ల గ్రామానికి వెళ్ళారు. అయితే అక్కడ ఆ పాప పత్తి చేనుల్లో పనిచేస్తున్నప్పుడు ఆ పాప డ్రెస్తో ఉండడం బట్టి గుర్తించి ఆ పాపకు అక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి మరి కలెక్టర్ గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పాపను మరి పరీక్ష రాయటకు అన్ని విధాలు ఏర్పాటు చేసి తనకు పంపించడం జరిగింది. ఈరోజు ఆ పాప ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తుంది. అలాగే ఇంగ్లీష్ ఎగ్జామ్ నుంచి మిగతా ఎగ్జామ్ సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్ని రాస్తుంది. అలాగే అమ్మాయి మిస్ అయినటువంటి తెలుగు, ఇంగ్లీషు రేపు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ అనగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఈ మంత్ ఆఖర్లో కానీ జూన్ 1st వీక్ కానీ ఉంటాయి. ఆ రోజు ఆ పాప రాస్తుంది. ఇలా ఒక్క 10వ తరగతి విద్యార్థులే కాదు, ఇతర తరగతులు చదివే విద్యార్థుల్లో చాలా మంది వలస వెళ్లారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో దాదాపు 16,000 మంది వరకు విద్యార్థులు వలస వెళ్లినట్లు అంచనా. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం అమలుతో విద్యార్థుల వలసలు బాగా తగ్గాయి. కూటమి ప్రభుత్వంలో మాత్రం తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు అత్యధిక సంఖ్యలో వలసపోతున్నారు. తల్లికి వందనం పథకం అమలు చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదంటున్నారు స్థానికులు. సీజనల్ హాస్టళ్ల ఏర్పాటులోనూ కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం వలసలకు మరో కారణం.